నమస్తే, మీ జర్నలిస్ట్ రజనీకాంత్. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల కోటలో వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్య ఉత్తరం ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనకు ఈరోజు చాలా ఉత్తమమైన దినము. ఎందుకంటే హైందవ సాంప్రదాయానికి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ముక్కోటి ఏకాదశి అంటే జనరల్గా ఏమంటే ముక్కోటి దేవతలు కూడా ఈరోజు శ్రీ మహావిష్ణువు దర్శనార్థము ఉత్తర ద్వారం గుండా నిలబడి ఉంటారు. వారికి ఈరోజు దర్శనమిస్తారు. అదేవిధంగా మనం కూడా ఈరోజు ఉత్తర స్నానాలు ఆచరించి భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, అన్ని రకాల బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి రాఘవేంద్ర స్వామి మఠం తీసుకున్న 15 సంవత్సరాల నుంచి కూడాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తాదులు వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. శ్రీ చెన్నకేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళు ఉద్ధరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకంతా కూడాను భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.